37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది దేనికి కారణం అంట? కీడుకే. You see that God's telling, don't be angry, cease from anger, forsake wrath, fret not thyself in any wise. ఎందుకంటే కోపము ఆగ్రహం ఉంటే మన చేత, మన నాలుగు చేత ఏదో ఒక పొరపాటు చేపిస్తారు. నువ్వు నాలుగుతో అనుకోకపోయినా ఆ ఫ్యాక్షన్లో వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టుకోవడంలో ముందు హృదయంలో అనుకుంటారు, తర్వాత నాలుగుతో అంటారు, బంధువులతో వాళ్ళతో వీళ్ళతో అని, తర్వాత దాన్ని పనిచేస్తారు. కోపము మానము, ఆగ్రహం, దీనికి గొప్ప విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం అనండి. కొంతమంది దీన్ని డీల్ చేయలేరు. చిన్నప్పటి నుంచే ఉంటుంది ఇది. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40, 50, 60, 70, ఇక 90 ఏళ్ళకి జాయింట్లు పనిచేయవు కనుక కోపం అన్న ఏం చేయలేం కనుక తప్పని పరిస్థితి. కామ్గా ఉంటారు. వాళ్ళు మళ్ళీ 40కి తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ రెచ్చిపోతారు. జయించుకుంటూ వెళ్తేనే మంచిది. 34వ కీర్తన 11 నుంచి 14. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను. అసలు ఏంటి యెహోవాయందు భయభక్తులు అంటే ఏంటి? వాట్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఓకే, ద బిగినింగ్, ఇది ఆరంభం అంట. ఏంటి ఇది భయభక్తుల్లో ఎదగడం అంటే ఏంటి? చదువు. బ్రతకగోరు వాడెవడైనానున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనానున్నాడా? బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడై ఉన్నాడా? ఒకవేళ చక్కగా జీవముతో సంతోషంగా అనేక దినాలు బతకాలని ఉందా? ఎంతమందికి సంతోషంగా అనేక దినాలు బతకాలని ఉంది? అందరికీ ఉంటుంది. వాట్ మ్యాన్ ఈజ్ హీ దట్ డిజైరత్ లైఫ్ అండ్ లవత్ మెనీ డేస్ దట్ హీ మే సీ గుడ్. మంచి చూస్తూ, మంచిలో జీవిస్తూ, ఆ మంచితోటే దీర్ఘకాలము జీవించాలని ఉందా? బోధకుడు చెప్తున్నాడు, చూద్దాం ఏం చెప్తున్నాడు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము. మరి వాడు చేసే పనులకి చెడ్డ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. వాడు అలాంటి పనులు చేస్తున్నాడు, అందుకే నేను మాట్లాడక తప్పట్లేదు. ఆ మాటలు మాట్లాడి వాడు చేసే పనులకి శపించక తప్పట్లేదు. అవి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. వాడు దానికి అర్హుడైనా నువ్వు అలా అనకూడదని ఉందా లేదా? ఇందాక చూసామా లేదా? ఎస్. ఎందుకంటే అది దేవుని పిల్లలమని మనకిచ్చే అర్హత. తండ్రి ఎలా చేస్తున్నాడో మనము కూడా ఆయన స్వరూపంలోకి ఎదగాలంట. నీ పెదవులను కాచుకోవాలంట. చదవండి. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడుము. సో ఒక తాళపు చేస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసినా ఏం చేసినా శపించేయక. డోంట్ టాక్ ఈవిల్ వర్డ్స్, డోంట్ టాక్ ఈవిల్ వర్డ్స్, డోంట్ హ్యావ్ జలసీ. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని ఏం చేయాలంట? వెంటాడాలంట. సమాధానం, ఎక్కడ సమాధానం? అబ్రహాం అంటున్నాడు, ఈ సమాధానం ఎలా ఉండాలి? రే నువ్వు మంచిగా తీసేసుకో, మనం సమాధానం ఉండాలి ఇక్కడ. మనం ఇలా కొట్టుకోకూడదు, మన భార్యాభర్తలం, మన అన్నదమ్ములం కొట్టుకోకూడదు, అక్కా చెల్లుళ్ళం కొట్టుకోకూడదు, మనం దేవుని బిడ్డలం కొట్టుకోకూడదు, మనమందరము సంఘములో భాగం అని సమాధాన్ని వెంటాడాలంట. యు సీ దట్ నౌ. సీక్ పీస్, స్పీక్ గుడ్ థింగ్స్, డోంట్ కర్స్, డోంట్ రిలీజ్. అనేక దినాలు ఎతకాలంటే ఇది ఒక తాళపు చెవి. దేవుని కుమారులు అయ్యి పరలోకం వెళ్ళడం అదొక ముఖ్యమైన పని అయితే, ఈ భూమి మీద కూడా పనిచేస్తుందా లేదా? ఇది చక్కగా సంతోషంగా అనేక దినాలు ఉండాలంటే బాగా పనిచేస్తుందంట. ఇది వామ్మో, నాలుగుకింత సీన్ ఉందా అనండి. దాన్ని ఇప్పుడు దాకా చెడమడ వాడేశాను. ఈ రోజు నుంచి సెట్ చేసుకోవాలని చెప్పండి. ఈరోజు నుంచి ఈ వాక్యం చెప్పాను కనుక ప్రార్థనలో ఫస్ట్ పాయింట్. లాబాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు మామ? యాకోబు మామ. ముందు ఎవరిని ఇస్తాడు? ఓకే, కానీ అసలు యాక్చువల్గా యాకోబు ప్రేమించింది ఎవరిని? కానీ లేయాకి ఎందుకు ఇస్తాడు? ఏం చూసిస్తాడు? అతను వచ్చిన తర్వాత లాబానాస్తి పెరిగిపోతుందో లేదా? మొత్తం పెరిగిపోద్ది. తన దగ్గర ఉంటారు అక్కడ చెప్పే వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏంది ఇలా బ్లెస్ అయ్యానంటే వాళ్ళు చెప్పారు, మీ ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఓకే, వాడి వల్ల బ్లెస్ అయ్యావని. అవునా? అయితే అక్కడ బ్లెస్సింగ్ అవడానికి ఇంత కారణం ఎవరు? యాకోబు అని వచ్చి ఏం చేస్తాడు? వీడికి నా ఇద్దరిని అంటకట్టేయాలి. అంటే ఈ చెడు కార్యక్రమం, ఈ మోసం
ముసుగు వేసుకొని మొదట ఈమెని చెప్పి ఈమెను అంటగట్టేస్తాడు. సాధారణంగా అక్క చెల్లెలు కొంచెం సిమిలర్గా ఉంటారు, గొంతుకులు, వాయిస్, ముఖాలు సేమ్గా ఉంటాయా లేదా? కొంతమంది డిఫరెంట్గా ఉంటారు అన్నదమ్ములు, కొంతమంది డిఫరెంట్, కొంతమంది సిమిలర్గా ఉంటారు. అది ఫ్యామిలీలో ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటారా కొట్టుకోరా? నేను కన్నా, నువ్వు కనలేదు, నేను కన్నా, ఈ మీముతో కనిపి ఇద్దరు మధ్య కొట్లాటలో ఇద్దరు పుడతారు, సిమియోను, లేవి. వాళ్ళిద్దరికీ ఏమి ఎక్కువ అంట? కోపం. నన్ను ప్రేమించట్లేదు, నా తల్లిని ప్రేమించట్లేదు, ఆమె ప్రేమించట్లేదు, ఈమెమో ఒకలా లోపల సెగలు బాధపడి కుంగిపోయి. చూడ, ఫ్యామిలీ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్. రూట్ ఏంటి? వేరేంటి? ఈ కోపానికి వేరేంటి? లాభాన్ని ఏం చూశాడు? ధనం. యు గెటింగ్ మీ నౌ? అసలు లాభాన్ని అలాగా, అసలు మనోడు లాభాన్ని దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఇస్సాకు. ఇద్దరికి కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందా లేదా? బాగుంటుంది. ఒకరిని బయటికి పంపించేశాడు. ఆశీర్వాదం ఎవరు దొరికింది? యాకోబు దొరికింది. అప్పుడు ఏసావు ఏం తీశాడు? కత్తి, చంపేద్దాం అనుకొని. అది దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? రెబెక్కాకి బయలుపరుస్తాడు. ఎందుకు తీస్తాడు కత్తి? అన్న ఆశీర్వాదం ఒక రకంగా చూస్తే సమస్త పాపాలకి మూలం ఏం కనపడుతుంది? కోపమైన. ఎనీ ఇష్యూ యు ఆర్ సీయింగ్ నౌ, ఎనీ కర్స్, ఎనీ టంగ్, ఎనీథింగ్, యు ఆర్ సీయింగ్ ద రూట్ లైక్ దిస్. ఈ ఇష్యూ వల్ల మొదటి కుమారుడైన తను పెద్ద పాపం చేస్తాడు. యాకోబు మొదటి కుమారుడు. వీళ్ళంతా ఒకలాగైపోయి, చేదైపోయి, అన్నదమ్ములు ఇలాగా ఇడిపోయి, ఇబ్బందులు పడి, చిన్నోడిని అమ్మేసి, ఎలాగా అంతా. సీ దట్ నౌ. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే ద ఫస్ట్ పాయింట్, లార్డ్ లెట్ మీ బీ ఫెయిత్ఫుల్. లెట్ us go to some more scriptures. James 1:20, యాకోబు 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రైచియస్నెస్ ఈజ్ కనెక్టెడ్ టు మెర్సీ. నీతి దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? కృప. నీతిమంతుడు ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడంట. హీ విల్ షో గ్రేస్. ఎటువంటి పరిస్థితులైనా ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థులారా నా వద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. ఎంతమంది రోగులు వచ్చారో ఆ రోగులందరినీ ఆయన వారి మీద కనికరపడి ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. హీ షోస్ మెర్సీ. మీరందరూ సమయోచితమైన అవసరము, ఆ బాధకు సమయోచితమైన సహాయం పొందుకోవడానికి ఏ సింహాసనం వద్దకు రావాలంట? కృపాసనం. హీ విల్ షో గ్రేస్ నో మ్యాటర్ నువ్వు ఆయనకు తప్పు చేసిన ఎన్నిసార్లు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం రావడం కరెక్టే, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి కోపం వస్తుంది. ఊరికి ఎందుకు వస్తుంది? అయినా సరే తట్టుకోవాలంట. దానికి ఏ విశ్వాసం కావాలా? గొప్ప విశ్వాసం. ఈరోజు దేవుడి వాక్యం వెంట మనందరినీ మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్తున్నాడు. గొప్ప విశ్వాసం. సో వాట్ యు ఫోకస్, నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావో ఆ పని జరిగిపోతుంది. ఈరోజు నువ్వు ఈ కోపం మీద కేంద్రీకరించి ఆ నాలుకను నువ్వు లోపరుచుకుందువు గాక. ఇఫ్ యూ ఫోకస్ టుడే, లైక్ ఐ విల్ ప్రే టుడే ఆన్ దిస్ ఏరియా, ఇట్ విల్ సబ్డ్యూ టు యూ. నీ నాలుక నీ మాట వినును గాక. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దాట్, ఇట్ విల్ హ్యాపన్. దేన్నైనా ఒక ఏరియాని తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తే అయిపోతారు. వాట్ యూ టార్గెట్ యూ విల్ బికమ్. దట్స్ హౌ ద కింగ్డమ్ ఆపరేట్స్. ఫోకస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కేంద్రీకరణ అనండి. ఈ రోజు నుంచి మీరు అందరూ మీ నాలుకని కంట్రోల్ చేసుకున్నట్లు కేంద్రీకరించుదురుగాక. దేని ద్వారా? ప్రార్థన. ఉపవాసం ఉంటే ఉపవాసం కూడా ఉండండి. ఎఫ్ఎస్సీలు 4:26. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపం వస్తే పాపం చేసేస్తాం అంటే పాప ప్రపంచం ఏంటి? నాలుకతో కోపం చేసేస్తాం అంటే ఫస్ట్ లోపల ఉంటుంది, లోపల నుంచి నాలుగుతో బయటకు ఇచ్చేస్తాం. ఒకవేళ అలా వేసిన సూర్యుడు అస్తమించే లోపు ఏం చేయాలంట? దాన్ని క్లోజ్ చేసేయాలంట. షుడ్ క్లోజ్ దాట్. లేకపోతే శత్రువు మళ్ళా ఏదో ఒకటి చేస్తాడు, దాన్ని అవకాశంగా తీసుకుంటాడంట. శత్రువుకి అదొక ఆయుధం ఇచ్చినట్టంట. ఇదిగో నన్ను కొట్రా అని శత్రువుకి ఒక కర్ర ఇచ్చినట్టంట. మనలో కోపం అలా నిలకడగా ఉంటే. చాలామంది పిల్లలు మాట్లాడుకోరు, అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోరు. నెలలు సంవత్సరాలు 20 ఏళ్ళ నుంచి అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోవట్లేదండి. ఒకసారి అడిగాను, మీ అక్క ఎక్కడ ఉందంటే ఏమోనండి, మీ అన్న ఎక్కడ ఉన్నాడంటే ఏమోనండి. 20 ఏళ్ళు అయింది వాడిని చూసి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచివ్వకూడదు అంటే ఏంటి? ఇక్కడ టార్గెట్ ఇస్తున్నాడు అనమాట. అరే ఇది ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు, దిస్ ఇస్ డేంజరస్. ఏదో ఆ టైంలో, అసలు ఆ టైంలో కూడా రాకూడదు, కానీ ఆ టైంలో వచ్చింది. ఒకవేళ ఉంటే సాయంకాలం కల్లా పోవాల్సిందే. ఆ ఉక్రోషం, ఆ ఉగ్రత,
లేకపోతే అది నీ కొంపంటించవచ్చు. ఇవన్నీ చిన్నవేర్లు, పెద్దవేరు అర్థమైందా లేదా? చూసారా? యాజ్ యూ స్టడీ లుక్ ఎట్ ద కనెక్షన్స్. ఐఎమ్ గివింగ్ యూ ప్రేయర్ పాయింట్స్. అస్తమానం చిన్నవాడికి, పెద్దవాడికి, నాకు, కూతురికి, అల్లుడికి, మామకి, దీనికే ప్రేయర్ కాకుండా వీటికి కూడా ప్రార్థన చేసుకోవాలి. 39వ కీర్తన మొదటి వచనం, 39th Psalm verse 1. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఎవరంటున్నారు? ఏ భక్తుడు రాశాడు చూడండి పైన? దావీదు రాశాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే అవతల ఒకవేళ పొరపాటు చేసినా శపించలేదు. సౌలు కనపడినప్పుడు ఎప్పుడన్నా తిట్టాడా, లేకపోతే రాజా అనే అన్నాడా? తను చంపడానికి వచ్చినప్పుడు దొరికిపోయిన రాజా అన్నాడా, లేకపోతే తిట్టాడా? రాజాయే అన్నాడు. యు సీ దట్. అంటే దావీదుది చిన్న విశ్వాసమా, గొప్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. కొరింథీల్లో అంటాడు, నువ్వు పబ్లిక్గా వెళ్ళే బదులు సహించడమే మేలు కదా అంటాడు కొరింథీల్లో. ఒకసారి వెళ్ళండి 1 కొరింథీలు 3లో. ఒకళ్ళకొకళ్ళు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటున్నారంట. దాని బదులు మీరు భరించి నష్టం భరించడమే మంచిది. అన్నిల ముందు అలా ఎందుకు వెళ్తారు అంటాడు. తీయండి ఒకసారి 1 కొరింథీలు 6 మొదటి నుంచి చూద్దాం. 1 Corinthians 6 from verse 1. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. చూడండి, మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యం, అంటే సహోదరులు విశ్వాసుల మధ్య వాద్యం ఉంది, ఓకే ఉండొచ్చు. వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ విశ్వాసం ఇలా చేస్తున్నాడు, ఇదిగో ఈ సంఘ పెద్ద ఇలా చేస్తున్నాడు, ఇదిగో అతను కొత్త విశ్వాసం ఇలా చేస్తున్నాడు. మీలో మీరు ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాద్యమాడుటకు తెగించుచున్నాడు. అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నాడంట అవతలను విమర్శించడానికి. దేవుని ఎరిగిన వారిని ఏమంటుంది బైబిల్? నీతిమంతులు అంటుంది. ఎందుకంటే నీతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య. నీతికి మారిపోయారేంటి? జీసస్. ఓకే, కమ్ లెట్ us read. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? లోకానికి మనం ఏం చేయాలంట? తీర్పు తీరుస్తాము. వాళ్ళ మధ్య ఇలా వెళ్ళిపోతే ఎలాగా? చదవండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగినడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. వాళ్ళకి ఏం కావాలంట? సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఎవరి ముందంట? వారి ముందుకు వెళ్ళిపోతుందంట ఈ గొడవ. క్యారీ ఆన్. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. ఆగండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము. అదేంటది? దాన్ని ఏమంటున్నారు? సిగ్గు లేదా అంటున్నాడు. ఇంకొకటి కేవలము లోపము. చదవండి. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? అంటే దేవుని కుమారుల అర్హతను పోగొట్టుకుంటున్నారు. అంతకంటే అన్యాయము సహించుట, పోనీ ఏమన్నా చేయని, ఏదన్నా మాట్లాడే, అన్యాయం సహించు, కామ్గా ఉండు. చదవండి. దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కాదా? పోనీ అయినా కూడా నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి దూషించొద్దు అంటున్నాడు. డోంట్ బీ లైక్ దాట్. లెట్స్ గో టు James 3:2. యాకోబు 3:2కి వెళ్దాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. లోపం లేని వాడిగా ఉండాలంటే ఆ మాట యందు మరి తప్పిపోకూడదంట. ఆ మాటను గట్టిగా పట్టుకోవాలంట. ఇంకొకటి, ఎవరికైనా ఏదన్నా మాట ఇచ్చావా నిలబెట్టుకోవాలంట. ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇస్తానంటే ఇవ్వాలా, వస్తానంటే రావాలా, చేస్తానంటే చేయాలా, లేకపోతే లేదు. దానికి మించింది ఏంటంట? కీడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకసారి తీయండి వచనం. ఇఫ్ యూ సే yes, yes, no is no, anything comes out of other than that is evil. అన్న 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి 5:37.
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. నేను రాను వస్తాను ఇస్తాను ఇవ్వను ఇస్తానని ఇవ్వకపోవడం. వాగ్దానం ఇస్తారు, నెరవేర్చుకోరు. నేను పెళ్లి చేసుకుంటానంటారు, మళ్ళీ చేసుకోరు. నువ్వు నా భార్య అంటారు ప్రైవేట్గా, తర్వాత మళ్ళీ పబ్లిక్గా మా నాన్న, తర్వాత అన్నీ నాన్న ఒప్పుకోవట్లే, మమ్మీ ఒప్పుకోవట్లే, క్యాన్సిల్. ఇప్పుడు మీ నాన్న అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరు మాట ఇచ్చారు? నువ్వు మాట ఇచ్చావు. మరి ఇప్పుడు ఏమైంది? మమ్మీ డాడీ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటిని మించినది దుష్టుని నుండి పుట్టును. సో షుడ్ బి కేర్ఫుల్ విత్ యువర్ టంగ్. చాలా ఆశీర్వాదాలు ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ తాళపు చెవి నుంచి ఆ తలుపిస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డ్యామ్లు ఎత్తుతారు కదా మన వర్షాలు వచ్చినప్పుడు ఎలా వస్తాయి. ఈరోజు చాలామంది మీ నాలుకను కంట్రోల్ చేసుకునే ఆశీర్వాదాలని అలా పొందుకుందురుగాక. డ్యామ్లు ఎత్తితే ఎలా వస్తాయి గేట్ల నుంచి నీళ్లు, అలాగే మీ అందరి ఆగిపోయి ఉన్నాయి. వీటికి మించినది అంటే మాటలో లోపం లేకుండా ఉండాలంట. కాబట్టి దీని విషయం ప్రార్థన చేసుకోవాలా లేదా? అన్నసరి ఆ టైం మన డైలాగులు ఇచ్చేస్తాం, మాటలేసేస్తూ ఉంటాం. దీని విషయమై దేవుడు క్షమిస్తాడు, కానీ దీనిలో ఎదగాలా లేదా? ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు ఈ స్థాయికి? ఇప్పుడు నువ్వు నీతిమంతుడివే, అనేక సార్లు పడిపోతున్నావు, కానీ ఎదగాలని కోరుకుంటున్నాడు. 9 నుంచి 13 వరకు చదవమ్మా. యాకోబు 3. దీనితో తండ్రైన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున వలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచును. జ్ఞాన వివేకం అంటే ఏంటి? ఇతరులని శపించకుండా ఆశీర్వదించడాన్ని ఏమంటారంట? జ్ఞానం. ఇంట్లోనే భార్యాభర్తలు శపించేసుకుంటారు, పిల్లలు శపించేసుకుంటారు, తల్లులు పిల్లల్ని. 14 నుంచి 16 వరకు చదవము అదే అధ్యాయం. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మీ హృదయములో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఇష్టం వచ్చినట్టు శపించేసి ఏది పడితే అది మాట్లాడేస్తే అది ఏ జ్ఞానం అంట? అక్కడ ఒక మాట వాడాడు. ఎవరి జ్ఞానం అంటది? దయ్యాల జ్ఞానం అంట. ఈ రోజు నుంచి దయ్యాల భాష మనం ఆపివేయదుము గాక. యు సీ నౌ విజ్డమ్. ఈజ్ సంబడి గెటింగ్ సమ్ విజ్డమ్? ద వర్డ్. చదవమ్మ తర్వాత 16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. పైనుంచి వచ్చే పరిశుద్ధాత్మ పైనుంచి వస్తుంది, వచ్చి మనలో నివాసం ఉంటుంది. అదేంటంట? పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది అంట. పీసబుల్. ఊరికే మాట్లాడేస్తారు అలాగా. పీసబుల్, శాంతి అనండి. అప్పుడు దాకా బాగానే ఉంటారు, కొంచెం పొరపాటు జరిగితే చల్లేసిపోతారు ఇలా తారాజో టైపు. సమాధానకరమైనది, మృదువైనది, జెంటిల్, పీసబుల్, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. ఆహా, పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ రోజు నుంచి ఈ జ్ఞానం మిమ్మల్ని అధిగమించును గాక. సో ఈ రోజు నుంచి నీ మాటలు ఎలా ఉండాలంట? పవిత్రమైనవి. ఎలా ఉండాలా? రాసుకోండి. ఈ రోజు నుంచి మాటలు ఎలా ఉండాలో? పవిత్రమైనవి, సమాధానకరమైనవి. ఎలా ఉండాలంట? మృదువైనవి, తర్వాత కనికరముతోనూ మంచి ఫలముతో. 5 రాసుకోండి. పవిత్రము, సమాధానము, మృదువైనవి, కనికరము, మంచి ఫలము. యేసయ్య మాటలంట ఫుల్ ఆఫ్ గ్రేస్. హిస్ వర్డ్స్ వేర్ ఫిల్డ్ విత్ గ్రేస్ అని ఉంటుంది. యు సీ దట్ నౌ. లెట్ James 3:17 ఓవర్టేక్ ఎవ్రీబడీస్ హార్ట్ టుడే. ఈ రోజు నుంచి యాకోబు 3:17 ప్రతి ఒక్కళ్ళ హృదయమును అధిగమించును గాక. ఈ జ్ఞానము మీ లోక జ్ఞానాన్ని అధిగమించును గాక, లోక బలహీనతలు అధిగమించును గాక. దీని విషయమై చాలామంది ఎడతెగక ప్రార్థించుదురు గాక. యూ కెనాట్ కంట్రోల్ ఇట్ అన్లెస్ యూ ప్రే ఫర్ ఇట్. చదవమ్మా 18 కూడా. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నువ్వు సమాధానము విత్తాలంట.
యు ఆర్ సోయింగ్ పీస్, దెన్ యూ విల్ రీప్ వాట్? పీస్. ఎప్పుడైతే నువ్వు అలాంటి మాట్లాడకుండా శాంతికరమైన మాటలు మాట్లాడుతున్నావో ఏం కోసుకుంటావంట? పంట, శాంతి అనే పంట. ఈ రోజు నుంచి మీరందరూ శాంతి మాటలు విత్తి శాంతి అనే పంట కోసుకుందుగాక. యునో, సో సీడ్స్. ద డెవిల్ వాంట్ టు సో యూ సీడ్స్ ఆఫ్ వ్రాత్, సీడ్స్ ఆఫ్ కర్స్, సీడ్స్ ఆఫ్ బిటర్నెస్. శత్రువు మీ నాలుక చేత ఇష్టం వచ్చినట్టు దూషించుట, శపించుట, ఇలాంటి మాటలు మాట్లాడించి అది విత్తనాలంట. అవి విత్తి ఆ తర్వాత కష్టాల పంట కొని తెచ్చుకొని పశ్చాత్తాపడి మళ్ళా దేవుడు కనుకరించి మళ్ళా దాని నుంచి గట్టెక్కే కంటే ముందే దాన్ని లోపరుచుకొని సమాధానం అనే విత్తనం విత్తి సమాధానం అనే పంట కోసుకుందురుగాక. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈరోజు ఇదిగో సమాధానముగా మేము మాట్లాడతాం. ఈరోజు వారి గతమంతా నువ్వు నీ రక్తముతో కడిగేసి నూతన జీవాన్ని, నూతన అవకాశాన్ని, నూతన ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి నూతన ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో వారి నోటిని నేను మంచితో నింపి అయ్యా మంచి జీవితాన్ని ఇస్తానన్నావు నాయన. అయ్యా వారి దేహాలను ముట్టి స్వస్థపరచండి. ఇక ఆ తర్వాత వారి నోటిని మార్చి ఆ దేహాన్ని నిలకడగా ఆరోగ్యంగా ఉంచుకునే కృప దయచేయండి అయ్యా. ఈరోజు దేహములో అనేకులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యెహోవా రాఫా, ఇదిగో నీ కుమారుని యొక్క దెబ్బల ద్వారా మాకు స్వస్థత కనుక ఈరోజు ఆ దెబ్బల వల్ల నీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో స్వస్థత కావాలో తల నుంచి అరికాలు వరకు హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. హీల్ దెమ్ టుడే. ఒక గొప్ప సాక్ష్యము వారి దేహాలకు దయచేయండి లార్డ్. టచ్ అండ్ హీల్ అండ్ రిలీజ్ దెమ్ టుడే. ఇంకా ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడానికి హస్తాలను ఆశీర్వదించండి. ఇదిగో వారి చేయు ఫలమునంతటిని ఆశీర్వదించినట్లు వారి హస్తాలను ఆశీర్వదిస్తానన్నావు. ఈ హస్తాలను ఆశీర్వదించి సమృద్ధి గల జీవము దయచేసి వారి కుటుంబాలను, వారి పిల్లలను అన్ని రంగాల్లో సమకూర్చడానికి ఈ చేతులను నూతనముగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.